వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డికి సంబంధించి ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళి టోటల్ మోడల్ పేపర్స్ అయితే చూసేయండి. జనరల్ అవేర్నెస్లో ఫస్ట్ క్వశ్చన్, హూ వాస్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ లేట్ 2024? 2024 చివరిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఎంఎస్ ధోని. క్వశ్చన్ నెంబర్ 2, ద థీమ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ యోగా డే 2025 హెల్డ్ ఇన్ జూన్ 2025 వాస్. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఒక భూమి ఒక ఆరోగ్యం కోసం యోగా. క్వశ్చన్ నెంబర్ 3, హూ బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ టు హోల్డ్ ది పొజిషన్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ ఇన్ మహారాష్ట్ర ఇన్ 2024? 2024లో మహారాష్ట్రలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ పదవిని చేపట్టిన మొదటి మహిళ ఎవరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, రశ్మి శుక్లా. క్వశ్చన్ నెంబర్ 4, ద లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ ఇన్ ఇండియా వాస్ ఇనాగ్రేటెడ్ ఇన్ జనవరి 2024. వాట్ ఈస్ ఇట్స్ నేమ్? భారతదేశంలో అత్యంత పొడవైన సముద్ర వంతెన జనవరి 2024లో ప్రారంభించబడింది. దాని పేరు ఏమిటి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అటల్ బిహారీ వాజ్పేయి షెహ్రీ నివాసేనా అటల్ సేతు. క్వశ్చన్ నెంబర్ 5, విచ్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ సిటీ టు బి రికగ్నైజ్డ్ యాజ్ సిటీ ఆఫ్ మ్యూజిక్ బై యుఎన్ఎస్కో ఇన్ 2024? 2024లో యునెస్కో వచ్చే సిటీ ఆఫ్ మ్యూజిక్గా గుర్తింపు పొందిన మొదటి భారతీయ నగరం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, గ్వాలియర్. క్వశ్చన్ నెంబర్ 6, హూ వాస్ ద రిసిపియంట్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ జ్ఞానపీఠ్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2023-24? 2023-24 సంవత్సరానికి ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఎవరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, బోత్ ఏ అండ్ బి. క్వశ్చన్ నెంబర్ 7, which country successfully landed its slim spacecraft on the moon, becoming the 5th country to do so in earlier 2024? 2024 ప్రారంభంలో చంద్రునిపై తమ స్లిమ్ అంతరిక్ష నౌకను విజయవంతంగా ల్యాండ్ చేసి అలా చేసిన 5వ దేశంగా ఏ దేశం నిలిచింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, జపాన్. క్వశ్చన్ నెంబర్ 8, the new parliament building of India was inaugurated in 2024. What is the name of the main hall for Lok Sabha season? భారతదేశ కొత్త పార్లమెంట్ భవనం 2024లో ప్రారంభించబడింది. లోక్సభ సమావేశాలకు ప్రధాన హాల్ పేరు ఏమిటి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, పికాక్ హాల్. క్వశ్చన్ నెంబర్ 9, హూ వాస్ అపాయింటెడ్ as the deputy governor of the Reserve Bank of India RBI in November 2025? నవంబర్ 2025లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, సిరిచ్ చంద్ర ముర్ము. క్వశ్చన్ నెంబర్ 10, విచ్ ఇండియన్ ఎయిర్పోర్ట్ రీసెంట్లీ గాట్ ది అవార్డ్ ఫర్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఏషియా పసిఫిక్ ఫర్ 2024 బై ఏసిఐ ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్? ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ద్వారా 2024 సంవత్సరానికి బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఏషియా పసిఫిక్ అవార్డును ఇటీవల ఏ భారతీయ విమానాశ్రయం పొందింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్. క్వశ్చన్ నెంబర్ 11, విచ్ కంట్రీ రీసెంట్లీ బికేమ్ ద 107th మెంబర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఐఎస్ఏ ఇన్ 2025? 2025లో అంతర్జాతీయ సౌర కూటమి ఐఎస్ఏలో 107వ సభ్య దేశంగా ఇటీవల ఏ దేశం చేరింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, మాల్డోవా. క్వశ్చన్ నెంబర్ 12, విచ్ మూవీ ఓన్ ది బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ అట్ ద 97th అకాడమీ అవార్డ్స్ ఆస్కార్ హెల్డ్ ఇన్ మార్చ్ 2025? మార్చి 2025లో జరిగిన 97వ అకాడమీ అవార్డులో ఆస్కార్స్ ఉత్తమ చిత్రం అవార్డును ఏ చిత్రం గెలుచుకుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, అనోరా. క్వశ్చన్ నెంబర్ 13, ఇండియా సక్సెస్ఫుల్లీ tested
ఏ న్యూ జనరేషన్ న్యూక్లియర్ క్యాపబిలిటీ బ్యాలిస్టిక్ మిసైల్ అగ్ని 5 in 2024? వాట్ ఈస్ ఇట్స్ అప్రాక్సిమేట్ రేంజ్? భారతదేశం 2024లో కొత్త తరం అణ్వాయుధ సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణి అగ్ని 5ను విజయవంతంగా పరీక్షించింది. దాని సుమారు పరిధి ఎంత? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 5000+ కిలోమీటర్స్. క్వశ్చన్ నెంబర్ 14. హూ బికేమ్ ద ఫస్ట్ ట్రాన్స్జెండర్ పర్సన్ ఫ్రమ్ ఇండియా టు విన్ అండ్ ఇంటర్నేషనల్ బ్యూటీ పేజెంట్ టైటిల్ ఇన్ లేట్ 2024? 2024 చివరిలో అంతర్జాతీయ అందాల పోటీ టైటిల్ను గెలుచుకున్న భారతదేశానికి చెందిన మొదటి ట్రాన్స్జెండర్ వ్యక్తి ఎవరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నవ్యా సింగ్. క్వశ్చన్ నెంబర్ 15. హూ వాస్ ఆనర్డ్ విత్ ద భారత్ రత్న ఇన్ ఫిబ్రవరి 2025? ఫిబ్రవరి 2025లో భారతరత్నతో ఎవరు సత్కరించబడ్డారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఎల్కే అద్వానీ. సైన్స్ విభాగంలో ఫస్ట్ క్వశ్చన్. విచ్ గ్యాస్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డిప్లెక్షన్ ఆఫ్ ది ఓజోన్ లేయర్? ఓజోన్ పొర క్షీణతకు ఏ వాయువు కారణం? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి క్లోరోఫ్లోరో కార్బన్లు. క్వశ్చన్ నెంబర్ 2. విచ్ ఎలిమెంట్ హ్యాస్ ద హైయెస్ట్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అమాంగ్ ఆల్ మెటల్స్? అన్ని లోహాల్లో అత్యధిక విద్యుత్ వాహకత కలిగిన మూలకం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వెండి. క్వశ్చన్ నెంబర్ 3. ద డిజీజ్ రికెట్స్ ఈస్ కాస్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్? రికెట్స్ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి విటమిన్ డి. క్వశ్చన్ నెంబర్ 4. విచ్ యాసిడ్ ఈస్ కామన్లీ నౌన్ యాజ్ ఆయిల్ ఆఫ్ విట్రోయిల్ అని సాధారణంగా ఏ ఆమ్లాన్ని పిలుస్తారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సల్ఫ్యూరిక్ ఆమ్లం. క్వశ్చన్ నెంబర్ 5. విచ్ ప్రిన్సిపల్ స్టేట్ దట్ ద బయాన్ ఫోర్స్ ఆన్ an object submerged in a fluid is equal weight of the fluid displayed by the object? ఒక ద్రవంలో మునిగి ఒక వస్తువుపై పనిచేసే ఉత్ప్లవక బలం ఆ వస్తువు స్థానభ్రంశం ద్రవం బరువుకు సమానం అని ఏ సూత్రం చెబుతుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్కిమెడిస్ సూత్రం. క్వశ్చన్ నెంబర్ 6. ద ప్రాసెస్ ఆఫ్ ఏ సాలిడ్ చేంజింగ్ డైరెక్ట్లీ ఇంటూ ఏ గ్యాస్ వితౌట్ బికమింగ్ ఏ లిక్విడ్ ఈస్ కాల్డ్? ఘన పదార్థం ద్రవంగా మారకుండా నేరుగా వాయుగా మారే ప్రక్రియను ఏమంటారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఉత్పతనం. క్వశ్చన్ నెంబర్ 7. వాట్ టైప్ ఆఫ్ లెన్స్ ఈస్ యూస్డ్ టు కరెక్ట్ షార్ట్ సైట్నెస్ మయోపియా? హర్ష దృష్టి మయోపియాని సరిచేయడానికి ఏ రకమైన కటకాన్ని ఉపయోగిస్తారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పుటాకార కటకం. క్వశ్చన్ నెంబర్ 8. ది పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ ఈస్ నోన్ యాజ్? కణక శక్తి కేంద్రంగా దేనిని పిలుస్తారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మైటోకాండ్రియా. క్వశ్చన్ నెంబర్ 9. ఇన్ ద హ్యూమన్ బాడీ వేర్ ఆర్ ది ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ లొకేటెడ్ ఆన్ వాట్ డూ దే ప్రొడ్యూస్? మానవ శరీరంలో ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి మరియు అవి ఏమి ఉత్పత్తి చేస్తాయి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి క్లోమం ఇన్సులిన్. క్వశ్చన్ నెంబర్ 10. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద క్లోరోప్లాస్ట్ ఇన్ ఏ ప్లాంట్ సెల్? వృక్ష కణంలో క్లోరోప్లాస్ట్ల ప్రాథమిక విధి ఏమిటి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కిరణజన్య సంయోగ క్రియ. ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళి టోటల్ వీడియో చూడండి.